నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ భవిష్యత్తును దేవుడు తీర్చిదిద్దాలని కోరుతున్నాడు. కాబట్టి ఒక్కరు కూడా ఎంత భయంకరమైన గతాన్ని కలిగి ఉన్నా రండి దేవుని దగ్గరికి. దేవుడు ప్రేమతో మేము పిలుస్తున్నాడు. శిలువలో మీకోసం మరణించిన యేసయ్య, దారదారులుగా తన రక్తాన్ని మీకోసం చిందించిన ప్రభు తన ప్రేమ గల హస్తాలు చాపి పిలుస్తున్నాడు. నీ జీవితాన్ని అప్పగిస్తే అధికంగా దేవుడు నేను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు తన మహిమ కొరకు. రాహాబు నేర్పించే పాఠం అదే, యువర్ పాస్ట్ లైఫ్ డజంట్ మ్యాటర్ విత్ గాడ్. నీ జీవితం, నీ గత జీవితం దేవుని సంబంధం లేదు. ఆయనకు నీ జీవితాన్ని అప్పగించిన ఆ క్షణము నుండి ఒక నూతన వ్యక్తిగా నువ్వు మార్చబడ్డం ద్వారా ప్రభు కృపలో నువ్వు వర్ధిల్లుతావు. రెండో విషయం దగ్గరికి వస్తాను చూడండి. రాహాబు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఆస్క్ అండ్ ఇట్ షెల్ బి గివెన్ అంటు యూ. అడుగుడి మీకు, చెప్పాలందరూ, అడుగుడి మీకు ఇయ్యబడును. రాహాబు జీవితంలో ఇదే జరిగింది. ఆమె అడిగిందట, అడిగింది దేవుని ద్వారా ఏం చేసింది? ఆమె పొందుకుంది. ఏం అడిగింది, ఏం పొందుకుంది? లేఖనాల్లో గమనిద్దాం చూడండి. అదే జాషువా, ద బుక్ ఆఫ్ జాషువా, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం దగ్గరికి వస్తే 12వ వచనాన్ని మనం చదువుదాం చూడండి. దానిలో ఆమె ఒక మాట అడుగుతుంది వచ్చిన వారిని. చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి, 12వ వచనం చదువుతున్నాం. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి, నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ, మరలా వారికి కలిగి ఉన్న వారందరూ కూడా చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని మీరు ఏం చేయండి? ఇప్పుడు ప్రమాణం చేయండి. బహుశా ఇంతవరకు రాహాబు తన కుటుంబం గురించి ఆలోచన చేసిందో లేదో మనకే తెలియదు. కానీ ఈ క్షణంలో ఆమె తన గురించి మాత్రమే కాకుండా